అత్యంత పాశవికంగా అమానుషంగా దాడులు జరిగినాయి. ఇంతకుముందు ఒకసారి రైతులపైన ఇలాగ చేసింది. ఇటువంటి దేశవ్యాప్త దాడులు ఎప్పుడన్నా జరిగాయంటే అది మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా లేదంటే పెద్ద ఎత్తున ఏదన్నా ఆందోళనలు, స్వాతంత్ర సమర పోరాటాలప్పుడు, లేకపోతే ఆయా రాష్ట్రాల ఉద్యమ కాలంలోనూ అట్లా జరిగాయి. కానీ ఇవాళ ఒక పేపర్ లీకేజ్ ఒక్కసారి కాదు, దాదాపు నీటిలోనే అనేక పర్యాయాలు, టోటల్గా అనేక సందర్భాల్లో పేపర్ లీకేజీలు అవటం, వందల పర్యాయాలు ఏదో ఒక పేపర్, ఏదో పరీక్ష లీక్ అవటం, ఆ విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిపోవడంతో ఇక ఆగ్రహాన్ని ఆపుకోలేనటువంటి వాళ్ళు రోడ్లు ఎక్కారు. వాళ్ళని ఇంకా చీఫ్ జస్టిస్ గారు వాళ్ళ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ ఇది బొద్దింకల పోరాటం, సోషల్ మీడియాలో వాళ్ళ బాధలు చెప్పుకునేవాడు, ప్రధాన మీడియాలో ఆ వార్తలు కవర్ కానప్పుడు మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పెట్టి అటు కోర్టులకు కూడా పంపిస్తూ ఉండేవాడు. దాన్ని అవహేళన చేయడంతో ఇవాళ బొద్దింకల పార్టీ అనేది ఆ పార్టీ పేరు పెట్టుకున్నారు. బీజేపీ ఇన్నేళ్ల కాలంలో వాళ్ళకి ఎంత వ్యూవర్షిప్ ఉందో వాట్సాప్ కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్లో, ట్విట్టర్ కానీ, దాన్ని మించి వాళ్ళ డబలు వాడికి ఈ 2-3 నెలల కాలంలోనే అవటం జరిగింది. అందువలన నువ్వు బొద్దింకలని అవహేళన చేసినా, లేకపోతే ప్రధానమంత్రి ఇదేముందలే అని అవహేళన చేసినా, వాళ్ళు ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇవాళ ఒకసారే కాదు, టోటల్గా సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. ఆ విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, లేకపోతే ప్రధానమంత్రి అని రాజీనామా చేయించాల్సిన బాధ్యత ఉంది. నేను నీతివంతుడిని, నైతిక బాధ్యత వహిస్తానని చెప్తా ఉంటారు కదా, అది వాళ్ళు చేయించాలి. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైల్వే ప్రమాదం జరిగితే వెంటనే ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. అందువలన ఈరోజు ఇంకా ఈ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ మన సోనం వాంగ్చుక్ కూడా 26 రోజుల దీక్ష కూడా చేశాడు. ఇలా దేశవ్యాప్తంగా ఒక మహత్తరమైన ఉద్యమంగా రూపుదేల్చిన ఈ ఉద్యమాన్ని గమనంలో తీసుకుని ఇది విద్యార్థుల సమస్య కాదు, ప్రజలు ఇక ఏ అంశం వచ్చినా కొంతకాలమే సహనం ఉంటుంది. ఆయా అటు రైతులైనా, రైతు కూలీలైనా, కార్మికులైనా ఖచ్చితంగా ఇవాళ తిరుగుబాట్లు తప్పని పరిస్థితులు వచ్చినాయి. తిరుగుబాట్లు చేస్తే కానీ ప్రభుత్వాలు కదిలే పరిస్థితి లేదు. అందువలన విద్యార్థులు సంఘీభావంగా మేము కూడా మొన్న పెద్ద ఎత్తున హైదరాబాద్లో ధర్నాలు చేశాం. అదేవిధంగా రేపు 27వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని గవర్నర్ కార్యాలయాల ముందు, అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా మేము ఈ ఉద్యమానికి, ధర్నాలకు, లేకపోతే దిగ్బంధనాలకు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అంతిమంగా మేము కోరేది ఏంటంటే నీట్ అనే వ్యవస్థను రద్దు చేయాలి.